హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ భారతదేశ చరిత్రలోని ఆర్యుల నాగరికత అనే చాప్టర్లో నెక్స్ట్ టాపిక్ ఆర్యుల జన్మస్థలం. ఆర్యుల జన్మస్థలం ఎంతో గొప్పదైన సాహిత్యాన్ని అందించిన వారు ఈ ఆర్యులు. ఆర్యుల జన్మస్థలం గురించి ఆర్యులు అందించినటువంటి ఈ సాహిత్యంలో కూడా ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఆర్యుల జన్మస్థలం గురించి చరిత్రకారులలో ఏకాభిప్రాయం అనేది లేదు. ఎందుకు అంటే ఆర్యులు స్వదేశీయులని అలాగే విదేశీయులని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఆర్యులు స్వదేశీయులని అలాగే ఆర్యులు విదేశీయులని చెప్పినటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్యులు స్వదేశీయులని చెప్పినటువంటి చరిత్రకారులలో ఫస్ట్ వన్ అవినాష్ చంద్రదాస్, నెక్స్ట్ వన్ డాక్టర్ సంపూర్ణానంద్, గంగనాథ్ జూ మరియు డిఎస్ త్రివేది. ఈ చరిత్రకారులు ఆర్యులు స్వదేశీయులని మరియు అలాగే ఈ ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుండి వచ్చినారు అని ఈ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. సప్త సింధు అంటే 7 నదుల యొక్క ప్రాంతము. సప్త సింధు ప్రాంతము అంటే ముఖ్యంగా సరస్వతి మరియు సింధు నదీ లోయ ప్రాంతము. సప్త సింధు ప్రాంతము అంటే 7 నదుల ప్రాంతము అని చెప్పుకున్నాం. ఈ 7 నదుల ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే మనకు ఈ 7 నదుల ప్రాంతం గురించి ఎగ్జామ్స్లో మనకు అడగడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ 7 నదుల ప్రాంతం గురించి తెలుసుకుందాం. ఈ 7 నదులకి ప్రస్తుతం ఉన్న పేర్లు ఏంటి అంటే ఫస్ట్ వన్ సరస్వతి, నెక్స్ట్ వన్ సింధు నది. ఈ సింధు నది యొక్క 5 ఉపనదులే నెక్స్ట్ 5 నదులు. వాటిలో ఫస్ట్ వన్ సట్లెజ్, రావి నది, చీనాబ్, జీలం మరియు బియాస్. ఈ 5 నదులు కూడా సింధు నది యొక్క 5 ఉపనదులు. ఈ మొత్తం 7 నదులకి ప్రస్తుతం ఈ పేర్లు ఉన్నాయి. కానీ ఈ 7 పేర్లకి వేదాల్లో వేరొక పేర్లు ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకు అంటే మనకు ఎగ్జామ్స్లో అడగడం జరుగుతూ ఉంది. సో వేదాల్లో మరియు ప్రస్తుతము సరస్వతి నదికి సరస్వతి నది అని, సింధు నదిని వేదాల్లో సింధు నది అని, ప్రస్తుతం ఉన్న సట్లెజ్ నదికి వేదాల్లో సతుద్రి నది అని పిలువబడుతుంది. రావి నదిని వేదాల్లో పరుష్ణి నది అని, చీనాబ్ నదిని అసికిని అని పిలుస్తారు. జీలం నదిని విత్తస, బియాస్ నదిని విపస అని వేదాల్లో పిలుస్తారు. ఈ వేదాల్లోని ఈ 7 పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. మనకు ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అంటే వేదాల్లోని పరుష్ణి నదిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు, పరుష్ణి నదిని ప్రస్తుతం రావి నది అని పిలుస్తున్నారు. అలాగే వేదాల్లోని విత్తస అనే నదిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నారు, జీలం నది అని పిలుస్తున్నారు. ఈ విధంగా క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతూ ఉంది. అలాగే గ్రీకు గ్రంథాల్లోని పేరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సరస్వతి నదిని హర్కావతి అని, సింధు నదిని ఇండస్ నది అని, సట్లెజ్ నదిని జెరాడ్రస్, రావి నదిని హైడ్రోట్స్, చీనాబ్ని అక్కెసిన్స్, జీలం నదిని హైడాస్పస్, బియాస్ని హైపసిస్. ఈ గ్రీకు గ్రంథాల్లోని పేర్లు కూడా గుర్తుంచుకుంటే మనకు ఎగ్జామ్స్లో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మొత్తం 7 నదులకి ప్రస్తుతం ఉన్న పేరు, వేదాల్లోని పేరు మరియు గ్రీకు గ్రంథాల్లోని పేర్లు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటిదాకా ఆర్యుల జన్మస్థలం ఏమిటి అంటే స్వదేశీయులని చెప్పినటువంటి చరిత్రకారుల గురించి తెలుసుకున్నాం. ఇక విదేశీయులని చెప్పినటువంటి చరిత్రకారుల గురించి తెలుసుకుందాం. ఆర్యుల జన్మస్థలం విదేశీయులని చెప్పినటువంటి చరిత్రకారులలో ఫస్ట్ వన్ దయానంద సరస్వతి. దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యులు టిబెట్ ప్రాంతం నుండి భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని
దయానంద సరస్వతి అభిప్రాయపడుతున్నాడు. నెక్స్ట్ వన్ బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని బాలగంగాధర్ తిలక్ అభిప్రాయపడుతున్నాడు. బాలగంగాధర్ తిలక్ ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే గ్రంథాన్ని రాశారు. ఆర్యులు విదేశీయులని చెప్పినటువంటి చరిత్రకారులలో మ్యాక్డొనాల్డ్ మరియు డాక్టర్ పెంకా కూడా ఉన్నారు. ఈ మ్యాక్డొనాల్డ్ మరియు డాక్టర్ పెంకా యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యులు జర్మనీ వాసులని, వారు భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని మ్యాక్డొనాల్డ్ మరియు డాక్టర్ పెంకా అభిప్రాయపడుతున్నారు. ఆర్యులు విదేశీయులని చెప్పినటువంటి చరిత్రకారులలో నెక్స్ట్ వన్ మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాక్స్ ముల్లర్ అనే అతను జర్మన్ ఇండాలజిస్ట్. ఇండాలజిస్ట్ అనే ఈ పదాన్ని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇండాలజీ అంటే భారతదేశాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇండాలజీ అంటారు. ఇండాలజీ అంటే భారతదేశాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇండాలజీ అంటారు. ఈ ఇండాలజీ శాస్త్రంలో భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి, భారతదేశ ప్రజల గురించి ఇలాంటి మరెన్నో అంశాలను ఈ ఇండాలజీ శాస్త్రంలో అధ్యయనం చేస్తారు. ఈ ఇండాలజీ శాస్త్రాన్ని 18వ శతాబ్దంలో ఐరోపాకు చెందిన చరిత్రకారులు అభివృద్ధి చేశారు. ఈ చరిత్రకారులనే ఇండాలజిస్టులు అంటారు. వారిలో ముఖ్యమైన ఇండాలజిస్టుల గురించి తెలుసుకుందాం. ముఖ్యమైన ఇండాలజిస్టుల్లో ఫస్ట్ వన్ విలియం జోన్స్. ఈ విలియం జోన్స్ ఇంగ్లాండ్కు చెందిన ఇండాలజిస్ట్. ఈ విలియం జోన్స్ 1784 కలకత్తాలో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను స్థాపించాడు. ఈ విలియం జోన్స్ కాళిదాసుడు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలము అనే నవలని ఇంగ్లీష్లోనికి అనువదించాడు. ఎగ్జామ్స్లో మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతూ ఉన్నాడు అంటే ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను ఎవరు స్థాపించారు? అప్పుడు విలియం జోన్స్ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను స్థాపించాడు. ఎవరు కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలమును ఇంగ్లీష్లోనికి అనువదించాడు? అప్పుడు విలియం జోన్స్ అభిజ్ఞాన శాకుంతలమును ఇంగ్లీష్లోనికి అనువదించాడు. ఈ ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనే సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1784వ సంవత్సరంలో కలకత్తాలో ఈ విలియం జోన్స్ స్థాపించాడు. ఈ విధంగా మనకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ముఖ్యమైన ఇండాలజిస్టుల్లో నెక్స్ట్ వన్ చార్లెస్ వికిన్స్. ఈ చార్లెస్ వికిన్స్ అనే అతను బ్రిటిష్ ఇండాలజిస్ట్. ఈ చార్లెస్ వికిన్స్ భగవద్గీతను ఇంగ్లీష్లోనికి అనువదించాడు. ఈ చార్లెస్ వికిన్స్. విలియం జోన్స్ మరియు చార్లెస్ వికిన్స్ అనే ఇండాలజిస్టులని ఇండాలజీ పితామహులు అంటారు లేదా ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అంటారు. విలియం జోన్స్ మరియు చార్లెస్ వికిన్స్ని ఇండాలజీ పితామహులు లేదా ఫాదర్స్ ఆఫ్ ఇండాలజీ అంటారు. ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు అంటే ఇండాలజీ పితామహులు అని ఎవరిని పిలుస్తారు? అప్పుడు ఆన్సర్ విలియం జోన్స్ మరియు చార్లెస్ వికిన్స్. అలాగే భగవద్గీతను ఇంగ్లీష్లోనికి అనువదించిన ఇండాలజిస్ట్ ఎవరు అంటే చార్లెస్ వికిన్స్. ఈ విధంగా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇండాలజిస్ట్ మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ జర్మన్ ఇండాలజిస్ట్. ఈ మ్యాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించాడు. నెక్స్ట్ ఇండాలజిస్ట్ ఏఎల్ బాషమ్. ఈ ఏఎల్ బాషమ్ ఆస్ట్రేలియాలోని క్యాన్బెరా విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా పనిచేశాడు. ఈ ఏఎల్ బాషమ్ ప్రాచీన భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి పైన ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. ఎగ్జామ్స్లో ఏ విధంగా క్వశ్చన్ అడగవచ్చు అంటే
ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? అప్పుడు ఏఎల్ భాషం ది వండర్ దట్ వాజ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. ఋగ్వేదాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించిన ఇండాలజిస్ట్ ఎవరు అని అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ మ్యాక్స్ ముల్లర్. ఇప్పటిదాకా ఇండాలజీ అంటే ఏమిటి మరియు ముఖ్యమైన ఇండాలజిస్టుల గురించి తెలుసుకున్నాం. ఇక మ్యాక్స్ ముల్లర్ ఆర్యుల జన్మస్థలం గురించి చెప్పినటువంటి అభిప్రాయాన్ని గురించి తెలుసుకుందాం. ఎందుకు అంటే ఈ మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి అభిప్రాయాన్ని చాలామంది చరిత్రకారులు ఏకీభవిస్తున్నారు. ఈ మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి అభిప్రాయం ఏమిటో ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ మ్యాక్స్ ముల్లర్ అనే ఇండాలజిస్ట్ జర్మన్ ఇండాలజిస్ట్. మ్యాక్స్ ముల్లర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు అని మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడుతున్నాడు. ఈ మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి అభిప్రాయాన్ని గురించి కంప్లీట్గా ఇన్డెప్త్గా తెలుసుకుందాం. మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి అభిప్రాయం ప్రకారం ఒరిజినల్గా ఆర్యులు వచ్చేసి యురేషియా ప్రాంతానికి చెందినవారు అని. యురేషియా అంటే యూరప్ మరియు ఆసియా కలిసిన ప్రాంతాన్ని యురేషియా అంటారు. ఆర్యులు ఒరిజినల్గా యురేషియా ప్రాంతానికి చెందినవారు అని. ఈ ఆర్యులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకు కలిసి జీవించేవారు. ఏ విధంగా అంటే కొన్ని తెగలుగా జీవించేవారు. వీరు ఆర్య అనే భాషను మాట్లాడేవారు. ఈ ఆర్యులు ఆర్య అనే భాషను మాట్లాడడం వలన వీరిని ఆర్యులు అంటారు. ఈ ఆర్యులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో దేనిపైన ఆధారపడ్డారు అంటే పశుపోషణ పైన ఆధారపడేవారు. ఆర్యులు పశుపోషణ పైన ఆధారపడేవారు. క్రీస్తు పూర్వం 2000 తర్వాత పశువులకు కావలసినటువంటి పశుగ్రాసాన్ని వెతుక్కుంటూ కొన్ని తెగలు తూర్పుకు మరియు కొన్ని తెగలు పశ్చిమానికి వెళ్ళాయి. వెస్టుకు వెళ్ళాయి. పడమరకు వెళ్ళినటువంటి కొన్ని తెగలు ఐరోపాలో స్థిరపడ్డాయి. ఈ ఐరోపాలో స్థిరపడినటువంటి తెగలు కొన్ని భాషలను డెవలప్ చేశాయి. ఆ భాషలే గ్రీక్ మరియు లాటిన్, ఇంగ్లీష్ మరియు జర్మన్, ఇలా కొన్ని భాషలను డెవలప్ చేశాయి. ఇక తూర్పుకు వెళ్ళినటువంటి కొన్ని తెగలు ఎక్కడ స్థిరపడ్డాయి అంటే సెంట్రల్ ఏషియాలో స్థిరపడ్డాయి. ఈ సెంట్రల్ ఏషియానే మధ్య ఆసియా అని కూడా అంటారు. ఈ మధ్య ఆసియాలో స్థిరపడినటువంటి కొన్ని తెగలు పర్షియన్ భాషను డెవలప్ చేశాయి. ఏ భాషను డెవలప్ చేశాయి అంటే పర్షియన్ భాషను డెవలప్ చేశాయి. ఈ మధ్య ఆసియాలో స్థిరపడినటువంటి కొన్ని తెగలకు చెందిన ఆర్యులే తర్వాతి కాలంలో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలలో ఈ మధ్య ఆసియా నుండి వచ్చి ఈ సప్త సింధు ప్రాంతంలో స్థిరపడ్డారు అని ఈ మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డాడు. మధ్య ఆసియా నుండి వచ్చి ఈ సప్త సింధు ప్రాంతం అంటే ఏమిటో ముందుగా కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ మధ్య ఆసియా నుండి వచ్చి ఈ సప్త సింధు ప్రాంతంలో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలలో స్థిరపడ్డారు అని ఈ మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డాడు. ఈ సప్త సింధు ప్రాంతంలో స్థిరపడినటువంటి ఆర్యులు సంస్కృతాన్ని డెవలప్ చేశారు. సంస్కృత భాషను డెవలప్ చేశారు. దేని ఆధారంగా మ్యాక్స్ ముల్లర్ ఆర్యులు మధ్య ఆసియా నుండి సప్త సింధు ప్రాంతానికి వచ్చారు అని చెప్పినాడు అంటే ఫస్ట్ ఆధారం వచ్చేసి ఫిలోలాజికల్ స్టడీస్ అంటే ఏమిటి? వివిధ భాషల మధ్య ఉన్నటువంటి సంబంధాల అధ్యయనాన్నే ఫిలోలాజికల్ స్టడీస్ అంటారు. ఫస్ట్ వన్ యురేషియాలో ఉన్నటువంటి ఆర్యులు ఆర్య భాషను మాట్లాడేవారు. తర్వాత పశ్చిమానికి వెళ్ళినటువంటి ఆర్యులు ఇక్కడ అనేక భాషలను డెవలప్ చేశారు. ఈ భాషల మధ్య ఉన్న సంబంధము మరియు
ఆర్య భాష మధ్య ఉన్న సంబంధము, అలాగే తూర్పుకు వెళ్ళినటువంటి కొన్ని తెగలు పర్షియన్ భాషను డెవలప్ చేశారు. అలాగే సప్త సింధు ప్రాంతంలోని ప్రజలు సంస్కృత భాషను డెవలప్ చేశారు. ఈ అన్ని భాషల మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలుసుకొని ఈ మ్యాక్స్ ముల్లర్ మధ్య ఆసియా నుండి సప్త సింధు ప్రాంతానికి వలస వచ్చారు అని మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డాడు. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చినారు అని చెప్పడానికి చెప్పినటువంటి ఫస్ట్ ఆధారం ఫిలాలాజికల్ స్టడీస్. సెకండ్ ఆధారం వచ్చేసి బోగజ్కోయి శాసనం. ఈ బోగజ్కోయి శాసనంలో ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారు అని చెప్పబడింది. ఈ బోగజ్కోయి శాసనాన్ని క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాలలో వేయబడింది. ఈ బోగజ్కోయి శాసనం క్యూనిఫామ్ లిపిలో వేయబడింది. ఈ బోగజ్కోయి శాసనంలో ఆర్యుల జన్మస్థలం గురించి ఏ విధంగా ప్రస్తావించబడింది అంటే, మధ్య ఆసియా నుండి తూర్పుకు వెళ్ళినటువంటి కొన్ని తెగలు వారి దైవాలైనటువంటి ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నసత్య అనే దేవతలని తమతో పాటు తీసుకువెళ్లారు అని ఈ బోగజ్కోయి శాసనంలో చెప్పబడింది. ప్రస్తుతము మన దేశంలో ఉన్నటువంటి ఋగ్వేదము మరియు అనేక వేదాలలో ఈ యొక్క దేవతల గురించి ప్రస్తావించబడింది. ఇంద్ర, వరుణ, మిత్ర మరియు నసత్య అనే దేవతలను ప్రస్తుతం ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. కాబట్టి మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి అభిప్రాయాన్ని చాలామంది చరిత్రకారులు ఆమోదిస్తున్నారు. మ్యాక్స్ ముల్లర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చి సప్త సింధు ప్రాంతంలో స్థిరపడ్డారు అని మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.